హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి తెలుగు చదవడం రాయడం అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. మనకి మంత్లీ 35,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏఐ కాగ్రో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోదగిన పోస్టులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క సెక్రటరీ స్క్రీనర్కి సంబంధించి మనకి 274 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మనము ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 10th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఈ యొక్క పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. అంటే బీటెక్ చేసిన, బీఫార్మసీ చేసినా కూడా ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏమంటే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 60% అయితే మార్క్స్ అయితే తెచ్చుకొని ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55% అయితే మార్క్స్ అయితే తెచ్చుకొని ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/11/2024 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది అంటే ఎస్సీ ఎస్టీ ఏడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్స్కి అయితే 100 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ జనరల్ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 750 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. 21st ఈ మంత్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 10th వరకు అయితే ఉంది. 5 PM వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి వెబ్సైట్ www.aiclas.aero. అని చెప్పి ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఏ ఒక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పి అయితే మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం అప్లై చేసుకోదగిన పోస్టులు ఏంటి? సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనకి 30,000, సెకండ్ ఇయర్ వచ్చేసి 32,000, థర్డ్ ఇయర్ వచ్చేసి మనకి 34,000 పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే మనకి శాలరీస్ అయితే పోతారనమాట. దీనికి దాంతోపాటు ఈ యొక్క శాలరీస్తో పాటు మనకి చాలా అడిషనల్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టీఏడిఏ చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి లీవ్స్ కూడా ఎలా ఉంటాయి అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ లీవ్స్ ఉంటాయి అని చెప్పి, ఎన్ని లీవ్స్ ఉంటాయి అని చెప్పి అయితే మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. మనకి ట్రైనింగ్ ఉంటుంది కదా, ఈ యొక్క ట్రైనింగ్లో కూడా 15,000 పర్ మంత్ అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క ట్రైనింగ్ ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే ట్రైనింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. AVSEC ఇంజక్షన్ కోర్స్కి సంబంధించి 5 days అయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లోకి సంబంధించి 3 months, అలాగే మనకి ఈ యొక్క బేసిక్ కోర్సుకు సంబంధించి 14 days అయితే ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్లోనే మనకి 1 month స్క్రీనర్ ప్రీ సర్టిఫికేట్ కోర్స్ వచ్చేసి మనకి 3 days అయితే ఉంటుంది. ఈ యొక్క టెస్టింగ్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ స్క్రీనర్కి సంబంధించి 2 days అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి ఈ యొక్క స్టిఫెండ్ ఎంత పే చేస్తారు అంటే పర్ మంత్ 15,000 పర్ మంత్ అయితే
చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఒక్క సంస్థలోనే జాబ్ ఇచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదండి, ఆ ఒక్క శాలరీస్ అయితే మనకి పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంక్రీజ్ చేసుకుంటూ అయితే వెళ్తారు. మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. మంచి నోటిఫికేషన్ ఎవరే కానీ మిస్ చేస్తే చేసుకోవద్దండి. 12th డిసెంబర్ 10th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మనకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, ఉమెన్స్కి, మిగతా వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఉంటుంది. మిగతా ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళైతే 750 పే చేయాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. మీకు అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.